అండ్ ఇక్కడ రష్మిక లేరు కానీ వీ హ్యావ్ అ బైట్. సో రష్మిక గారి బైట్ చూసేద్దాం ఫస్ట్. ఏది ప్లే ద వీడియో. అందరికీ హాయ్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు అక్కడ ఉండలేకపోతున్నా. సో ఐఎమ్ సో సారీ. కానీ మన ద గర్ల్ ఫ్రెండ్ మూవీ November 7th రిలీజ్ అవబోతుంది. నేను ఇక్కడ ఇంకొక ఫిల్మ్ షూటింగ్లో ఉన్నా. ఎక్కడ ఉన్నా నేను ద గర్ల్ ఫ్రెండ్ గురించే ఆలోచిస్తున్నా. ఈరోజు ప్రెస్ మీట్ జరుగుతుంది, నేను అక్కడ లేను. సో నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ నేను చెప్పాలంటే ఈ మూవీ కోసం చాలా 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 ఎదురు చూస్తున్నా. ఎందుకంటే ఇది నా సోలో ఫిల్మ్‌లో మొదటి ఫిల్మ్, నా డెబ్యూ ఫిల్మ్. సో నాకు చాలా నర్వస్‌నెస్ ఉంది. కానీ నేను చాలా ఎక్సైటెడ్ కూడా ఉన్నా. ఎందుకంటే ఇలాంటి స్టోరీ దొరికేటప్పుడు నాకు చెప్పాలని నేను అసలు దాని గురించి ఒక 2 సార్లు ఆలోచించలేదు. నేను జస్ట్ అంటే డైవ్ చేసిన. బికాజ్ నాకు తెలుసు ఇలాంటి స్టోరీ చెప్పడం ఎంత ఇంపార్టెంటో. ఈరోజు అందరు సపోర్ట్ కావాలి, మనకు అందరు లవ్ అండ్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇలాంటి స్టోరీ ఇంకా ఇలాంటి స్టోరీస్ ఇంకా చెప్పొచ్చు um, అనే విషయము మనకు తెలుస్తుంది. ఇలాంటి స్టోరీ ఇంకా మనకు చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఐ హోప్ మీరందరూ సపోర్ట్ చేస్తారు. ఐ హోప్ మీరందరూ చూస్తారు. మీరందరూ లవ్ ఇస్తారని నేను హోప్ చేస్తున్నా. గీతా ఆర్ట్స్ లాంటి ఒక ప్రొడక్షన్ హౌస్, ధీరజ్, విద్యా మ్యామ్, ప్రెజెంటెడ్ బై అరవింద్ సార్, ఇదంతా అంటే వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద నేమ్స్, వీళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్ లాంటి ఒక ఫిల్మ్కి సపోర్ట్ చేస్తున్నారంటే యూ అండర్స్టాండ్ ద గ్రావిటీ ఆఫ్ ఇట్. హేషామ్ మనకు మ్యూజిక్ ఇచ్చారు అండ్ హేషామ్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్. సో హీస్ జస్ట్ అంటే మనము ఫిల్మ్ చేసేటప్పుడు ఈ లెవెల్లో ఉంది, కానీ హేషామ్ మ్యూజిక్తో పాటు ఇక్కడ తీసుకెళ్ళిండ్రు. సో థ్యాంక్ యూ హేషామ్. అండ్ మొత్తం కాస్ట్ క్రూ, కేవీ సార్ హూస్ ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్, హీస్ జస్ట్ అంటే అన్ని ఎమోషన్స్, అన్ని సిచ్యువేషన్స్ అంతా రాగా తీశారు, అంత ఫ్రీడమ్ ఇచ్చారు పర్ఫార్మెన్స్ కోసం. సో థ్యాంక్ యూ సో మచ్ కేవీ సార్ అండ్ ద బాయ్స్. యువర్ హోల్ గ్యాంగ్ ఇస్ సో మచ్ ఫన్. Shravya, she styled me. So thank you Varma for this. We'll talk about this later. And Dikshit, what do I say about you? Dikshit, you being Vikram is one of, like, it's almost like cherry on the top, you know. You like just brought the whole film together. Thank you so much for being such an amazing co-star. You've just been absolutely amazing. You've been so supportive, and like you've been a Vikram in Bhuma's life, which is well, but well, you just done so well. So I don't know how to say it. I don't know what to say about it. But thank you so much for such love, such support, and such cooperation. And you're just so amazing. All your fans are going to enjoy your performance, and I can't wait for you to get all the reviews, get all the love from all the industries. I just hope everything goes well for you, and all the best for your upcoming release. Um, Anu, thank you so much for playing Durga. You are just so beautiful. You are so beautiful as a person. You are so beautiful. Um, like, you're just so gorgeous, and you playing Durga sort of really made me feel at peace because, I have a Durga in my life, and it is because of her that I am sane today. So people will understand what I mean when the film releases. But thank you so much for doing this film, and the whole cast of the film. Thank you so much, Rohini ma'am, Rao Ramesh sir. We are working in so many films together. I feel like ours is a hit combination. That's what. Last but not the least, Rahula. What do I have to say? I can't believe రాహుల్ ఒక అబ్బాయి అయినా
ఆయనకి ఒక అమ్మాయి ఫీలింగ్స్ గురించి ఇంత తెలిసి, ఇంత ఒక సెన్సిటివ్గా ట్రీట్ చేసి, ఇంత ఒక బ్యూటిఫుల్ విధానంగా చూపిస్తున్నారు. సో ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ ఆనర్డ్ టు బీ ఇన్ హిస్ డైరెక్షన్. ఈ ఫిల్మ్ రాహుల్ కాకపోతే ఐ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ నాట్ డన్ ద ఫిల్మ్. సో Rahula, I hope tomorrow when the film releases, people love it, people support it, people root for us, and I hope it changes lives. And if that's done, we have won. I just wish that I could watch the film with you. This is our first film together, but I can like already see that it's not going to be the last at all. I just enjoyed working with you so much that I honestly really miss you. So let's work on something else really, really soon. But for now, I hope Girlfriend gets all the love and people see all your hard work. You've been with the script for so many years, and today you deserve all the love and more love and more love. I just hope everything goes well. All the best to us. Guys, November 7th, Girlfriend release avuthundi. Support cheyandi, love iవ్వండి, and which will also make us confident enough to do more films like this. And I personally think it's a very important film to be told. నేను ఇది ప్రతి ప్లేస్లో చెప్తూనే ఉంటా. um, I know that it's a very important film to be told, and I hope you understand why once you watch the film, and I hope you give us your love and biggest love to all of you. Thank you so much. అందరికి వావ్. సో ఇంత ప్రేమగా అడిగితే ఇంత పర్ఫెక్ట్గా చేస్తే ఆ లవ్వే కదా ఖచ్చితంగా దక్కుతుంది. నవంబర్